అరే ఇదంతా ఎవరు ఇప్పుడు సాయి అన్ననే ఇప్పిండన్నా మొన్న మనుషులు అయితే అమ్మే పోతున్నాం అలా అయితే రెడీ అయిపోయి ప్రియాంక పెళ్లి గిఫ్ట్ ఇద్దాం రాబోయ్ ప్రియాంకకి. ఆ బండి ఏమైతుంది ఒక 2 రోజులు మంచి నడుస్తుంది, 4 రోజులు పక్కకు పడుకోతుంది. ప్రాబ్లం అన్నప్పుడు మనిషికి వస్తుంది. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయాలా. ప్రియాంక పెళ్లికి ఇదే కార్ ని మొత్తం డెకరేట్ చేసి పెళ్లి చేసుకుంటున్నా గైస్ నేను. కావాలంటే చూసుకోండి. మనం వదిలే ఎందుకు ఎప్పుడు ఉండని ఉన్నదే ఉండని జరుగు నీకు అటు పోయి బండి కాడికి వస్తారు కదా రాబోయ్. సో గైస్ మనం మనుషులు అయితే అమ్మే పోతున్నాం అలా అయితే. అమ్మేస్తున్నా బండి దేనికన్నా, దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయన్నా. అరే ఆగో చెప్పేదాకా ఆగారు. నేను చెప్పిన ఆవు ఏమైతుందంటే ఆ బండి ఏమంటే యూజ్ చేస్తలే రావు. అందుకని తప్పు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అని తప్ప అసలు లేదు. నేను చెప్పాలంటే కాదు అది ఏంటంటే వాడాక ఒక బండిని యూజ్ చేయకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమొస్తుందో నాకు ఇచ్చేయని చెప్పిన కదా అన్న. అప్పుడే ఇస్తే నేను ఆడుకుంటుండే కదా అన్న. బండ పెట్రోల్ పోసుకుని పైసలు ఉంటాయి, ఆగు రాదు. సెట్ చేసుకుంటా కదా అన్న. బండి వానకెండి ఎండకెండి ఆ బండి ఉంది ఈ బండి ఉంది. మనకు ఈ బండి ఏమో ఇక మంచిగా పాకేసి పెట్టుకున్నాను నీట్ గా లోపల. ఎండకెండ ఏం తాకద్ది. కానీ అందుకే తప్పు లేదు. ఏంటంటే ఎన్నిసార్లు ఆ బండి చేపించినవి ఆ బండి ఏమైతుంది ఒక 2 రోజులు మంచిగా నడుస్తుంది, 4 రోజులు పక్కకు పడుకోతుంది. అంటే అది వాడాలి కదా, వాడకపోతే అలానే ప్రాబ్లమ్స్. ఇక ఏంటంటే ఆ బండి ఎట్లుందో ఇప్పుడు ఆ కండిషన్, బండి ఎట్లుందా కండిషన్ మొత్తం నీకు చూపిస్తా. ఆ బండి ఎందుకు అమ్మేస్తుంది రీజన్ అమ్మకు కదా అన్న. అమ్మ కాదు ప్రియాంక, దాంతో నువ్వు ఉండి లాభం లేదు. ఆ బండి అర్థమైందా? ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. సో గాయ్స్ బండి ఏడుంది, ఏ కండిషన్ ఉంది, ఏ చెట్టు కింద ఉంది, ఏ ఎండ కింద ఉంది, ఏ వానకు నానుతుందో అర్థమవుతుంది బండి మీకు. నేను ఇప్పుడు ఆ బండి తీసుకొని మీకు చూపిస్తా. ఇక్కడ ఉన్న పనులు చూసుకోండి. పాత బండి కార్ చూపి, ఆ కారు చూపియలే కదా. షిఫ్ట్ బి అన్నీ ఉంది అని పక్కకి, 2 పక్కకు ఉంది. అదేడుంది క్రూజ్ ఇంటికాడ. క్రూజ్ ఇంటికాడ ఉందా? అది ఇంటికాడ ఉంటుంది, మంచి సేఫ్ సైడ్ ఉంటుంది. ఈ కార్ ఏడు ఉందో చూపిస్తా. ఏమన్నా ఇట్లా దాని లోగో గీగో కూడా కొట్టేసారు కదా లోగో మట్టి. ఇప్పుడు చూసిన కారు వేరే, ఇప్పుడు చూసే కారు వేరే. అర్థమైందా? ఇప్పుడు కారు కాదు ఇది, డస్ట్బిన్ అయిపోయింది. ఇది ఒక వాల్యూ లేదు, ఏం లేదు దీనికి. అర్థమైందా? కానీ చేసే లెక్కలు మంచిగా లేదు ఈ బండి. ఇట్లానే లాస్ట్ టైం వెనకాల కనిపించింది. వెనకాల కాదు, నువ్వే ఎక్కినట్టు ఇంట్లో. అన్న ఎందుకన్నా ఇట్లా మాట్లాడతావు? ఇప్పుడు ఏం చేద్దాం? లేదు డైరెక్ట్ గా దీన్ని తీసుకొని సీదా అమ్మేషుడే. అన్నా నిజంగా అమ్మేషుడే. గిఫ్ట్ ఇచ్చాను. గిఫ్ట్ కాదు, ఉండే దీనిపైన మంచిగా ఉండే. అర్థమైంది నాకు కూడా. నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ బండి ఎన్నిసార్లు చేపించినా అది అక్కడికే అయిపోతుంది. ఆయన ఒప్పుకుంటాడా అన్న మళ్ళీ నువ్వు అమ్మేస్తా? తీసుకుందా అన్న? ఫీజు లేదా? చాలా మీరే దీనికి స్టోరీ లాక్ బి చేయలే బండి. అరే ఆయన ఫోన్ చేయరా, ఆయన ఫోన్ చేయి అన్నగా. అన్నకే ఓపెన్ అయిందా? ఓపెన్ అవుతుందిరా. ఓపెన్ చేసి ఓపెన్ గా క్లోజ్ అవుతుంది. అన్లాక్ ఉందేమో. అరే ఇదంతా ఎవరు ఇప్పుడు సాయి అన్ననే ఇప్పిండన్నా మొన్న. రిపేర్ చేసిండు. ఎలుకలు కొట్టేసి మొత్తం ఎలుకలు కొరికినాయా? ఎలుకలు కొడితే అన్న ఇప్పి మొన్న చేసిండు. ఇగో ఇట్లా ఉంటది. ఏమి ఇట్లా ఇంట్లో మంట గింట నిజంగానా? చేయి, నిజంగా చేయి. ఫోన్ చేయి, విలువ మొత్తం మళ్ళా బండి అమ్మేస్తున్నామంటే ఏం మొత్తుకోవడం విలువ. ఏడునా? అవునా? ఒకసారి నీ మర్సిడీస్ ఏడుంది? ఆడికి జల్దీ రాను నువ్వు. ఒకసారి ఒక 2 నిమిషాలు జర జల్దీ రా కదా. సన్న నీ బండి అమ్మేస్తా అంటుండు మర్సిడీస్. జర జల్దీ రానా, తీసుకోతా అంటుండు, అమ్మేస్తా అంటుండు. బండి గోళ వింటే ఆయన వస్తాడో తెలుసు కదా అన్న. బండి గోళ కాదు, బండి గోళ లెక్క ఉంది. ఆ బండిని మొత్తం ఓలా చేసేసి
ఇవన్నీ ఎందుకు ఇప్పిర్రా? మొన్న ఎలుకలు స్టార్ట్ చేసినా నా స్టార్ట్ అయితే ఎలుకలు కొట్టేసినా ఇవన్నీ పేలిపోయి ఎలుకలు కొట్టేసినాయి. ఎలుకలు పోయారు ఎలుకలు కొట్టేసినా ఎక్కకపోతే ఏం ఎక్కితే మళ్ళీ ఇట్లా పక్కకు పడేస్తే బండిని ఎండకు నాంతుంది, మానకి ఎండుతుంది. అది ఆ ఓలేనా మళ్ళా అందులో నువ్వు పోతావు ఇప్పుడు జరసేపు అయితే ఆగు. నేను ఉన్న బీపీలో నువ్వు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా మళ్ళా ఎంత మంచిగా ఉండే బండి కొన్న కొత్తలా చెప్పి ఫోన్ చేసినావా రా అని? వచ్చినా ఇంకా నువ్వు అనుడు ఆయన వచ్చాడు బానే ఉంది పో. అంటే ఏమైందిరా మళ్ళీ దీని దగ్గరికి వచ్చినావు? దీని దగ్గరకు వచ్చినావు అంటే నేను సుబ్బన్ గా వండుకొని అంటే ఏం చేయాలి మళ్ళీ మాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఊరికే ఎన్నిసార్లు చేయాలా? ప్రాబ్లం అన్నప్పుడు మనిషికి వస్తుంది. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయాలా. దాన్ని మెయింటైన్ చేయడం అయితే లేదా అది మంచి నడుస్తుందేమో 2 కిలోమీటర్లు ఇస్తుంది. బ్రేక్లు అన్ని పట్టుకుంటున్నాయి, ముంగడికే పోతలేదు బండి. బ్రేక్ పట్టుకుంటే ఇప్పి క్లీన్ చేస్తే ఫ్రీ అవుతాయి. మళ్ళీ చేసి రాదరా మళ్ళీ నువ్వు నీకు వచ్చి అన్నీ నేనే చేసేయాలరా భయ్. మళ్ళీ నీకు నువ్వు చేస్తావా మా పని? బండి అమ్మేశారా భయ్? అన్ని వద్దు, నీకు నాకు ఎందుకు ఒళ్ళి పంచారు దీంతో. ఎందుకు అమ్మేస్తారా బే? ఉండని కొనిష్టం గిఫ్ట్ లేక పెట్టుకుంటా ఇట్లానే. ఇట్లకి ఎక్కడ పెడతావా? ఇదేంద్రా ఆ బండి ఏమో ఆడుంది మంచిగా సల్లా బతుకుతున్నాయి. 3 ఏది? అది ఆ బండి. అరే నేను ఏడ వాడుతున్నా క్రూజ్ ఏడ నడుపుతున్నా, ఆ షిఫ్ట్ తీస్తున్నా, అప్పుడప్పుడు తీస్తున్నా. మొన్ననే దానికి అన్ని పైసలు ఖర్చు అయినాయి. అన్ని కార్లు 2 కార్ల కంటే ఏ కారు పెద్దరా? ఫస్ట్ వచ్చిన కారు ఇదే, పెద్ద కారు. అవురా బే, పెద్ద కారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఏడుంది? పెట్టుకున్నా దాని పక్కన ఏం చేయకుండా ఇదా పెట్టుడు. ఆ బిల్డింగ్ కడుతున్నారు, సున్నం పడుతుంది దీని మీద. పార్కింగ్ లేదు ఇదిగో నాకు నా బిఎన్ఎల్ పెట్టుకోని పార్కింగ్ లేక 47 ఇంకా పెట్టుకుంటున్నా. క్రూజ్ పెట్టుకోని పార్కింగ్ లేక గల్లీలో పెడుతున్నా. బండ్లు పెట్టుకోనికి జాగానే లేదు. ఒక ఇల్లు కొనిరా బే మంచిది. అది మంచిగా ఉంది. ఇక నాకే నువ్వు ఇగోనిరా, నేను పెట్టుకుంటా. పార్కింగ్ అన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటా. మొత్తం సెల్లర్ మొత్తం నీకు బండ్లే నింపుతారు. ఓ ఏమన్నా అంటే ఫోన్ పట్టుకుంటే ఏంది చెప్పు సాయి, తెలుసా నీకు? ఊకే ఊకే నీకే ఫోన్ చేస్తా నేను. బండి ఆడుంది రా ఈడుంది రా అనుకుంటా. తీసేయమంటే పందికొక్క లెక్క ఆగలేదు ఎడబెట్టాలా జాగా గురించి కాదు, డైలీ నడుస్తుంది నడుస్తా కదా. డైలీ నడపాలి దీన్నా? నా ఆస్తి అమ్ముకోవాలి, ఇక బిఎండబ్ల్యూ అమ్ముకోవాలా, క్రూజ్ అమ్ముకోవాలి, అన్ని అమ్ముకోవాలి. దీన్ని నడపాలి. అదే నడిపిస్తున్నాయి నడిపేకపోతే నడిపేయలేరా భయ్? క్లీన్ అని అయ్యాలా కదా. కనీసం హైదరాబాద్ లో ఆగని జాగలేదా? మొత్తం నీట్గా వాషింగ్ గీషింగ్ చేసి పెట్టినా మళ్ళీ చెత్త పట్టు. వాషింగ్ చేసిన ఇక్కడ పెట్టు. కాదు వాషింగ్ బ్రేక్ డౌన్ అని జాగుందా? ఇది ఎన్ని జాగాలలో అయిపోయింది. ఈ బండి జర ప్రాబ్లం వస్తుంది సార్, నేను అర్థం చేస్తాను. అందుకే అమ్మేసా అంటాం, మళ్ళీ ఎందుకు అమ్ముతా అంటాం ఏంద్రా భయ్? ఎందుకు అమ్ముతారా ఉండని? ఇందాక చెప్పిన నేను మీ ప్రాబ్లం వస్తుందని చెప్పిన. చెప్తామేమో ఇప్పుడు పార్కింగ్ లేదా అంటావు, మళ్ళీ బయట పెట్టవు అంటావు. ఇప్పుడు ఉంటాయి కదా ప్రాబ్లం అయిందా? ఇప్పుడు నీకు అమ్మేసేది ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు ఉన్నా లేనట్టే కదా. ఇప్పుడు సన్న అంటాడు ఉన్నా లేనట్టే కదా అంటుంది. ఏమంటున్నా నాకు ఇచ్చేయండి. ఎవరికి? ఏమే మాత్రం ఫస్ట్ రాడ్ ఉంటుంది అన్నిటికీ, ఏది దొరుకుతుందా నాకు? ఇచ్చేసే సరే ఇచ్చేరా బై, తీసుకో. ఏం గ్యాస్ ఉన్నాయి అనుకో, వస్తువుని నడిపి నీకు ఫ్రీగా రానికి నీకు స్పెల్లింగ్ చెప్తారా మాకు రేషన్ షాప్ లా? కంప్రెసర్ స్పెల్లింగ్ కంప్రెసర్. కంప్రైసెస్ చెప్పేదో నువ్వు కరెక్ట్. కంప్రెసర్ కంప్రెసర్. COMPRESURE. కొంతసేపు అయితే అరే ఇప్పుడు దీన్ని అమ్మడం ఇవ్వడం చేయకరా బే, వదిలేయి. ఎందుకు ఎప్పుడు ఉండని ఉన్నదే ఉండని జరుగు. నీకు అటు ఇటు పోయి బండి కాడికి వస్తుంది కదా బే. అటు ఇటు పోయి కాదు ఆల్రెడీ అమ్మాయి నాకు బాధ అర్థమవుతుంది. అమ్మాయి నాకు ఇవ్వకపోతే అమ్మాయి కావాలని కాదా ఎవరికి దక్కొద్దురా అబ్బాయి అంతే. ఆమె పక్కన పెట్టరా బే, ఆమె అట్లనే ఉడుతుంటది. కానీ ఇప్పుడు ఏం నువ్వు ఏం కాదురా అబ్బాయి, నేను ఏం టెన్షన్ గా బండి చేపిస్తా, మంచిగా చేపించి మంచిగా నడిపి చూపిస్తా రేపు. రేపు బండి మొత్తం చేసి ఇచ్చేస్తే సన్ననా తీసుకొని చేపించుకొని ఏమైతుంది తెలుసా? రేపు మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం చేసి గాయస్ రేపు బండి మొత్తం నీట్ గా చేసి బండి ఇచ్చేస్తే సరేనా? మంచిగా చేస్తే డైలీ నడిపిస్తా. డైలీ మంచిగా నీట్ గా నడిపించుకోరి చేపిస్తావా? మంచిగా చేసి ఇస్తా. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. ఫైనల్ గా మనం మర్సిడీస్ రెడీ కాబోతుంది. లాస్ట్ టైం గుర్తుందా మనం డ్రిఫ్ట్ ఎట్లా కొట్టినాం? సేమ్ అలా డ్రిఫ్ట్ కొడుతుంది మళ్ళీ రెడీ అయింది. ఇప్పుడు నిప్పులు కాదు
ఇప్పుడు నిప్పులు కాదు మొత్తం మెరుపులే. మెరుపు తీగలు రాదు. రాదు వస్తాయి. కుక్కర్లో కూడా కాదు ఫస్ట్ పెట్రోల్ ఇలా మొత్తం పెట్రోల్ ఉంది ఇప్పటికి. తీసేసుకుందాం. స్టార్ట్ అయితే లేదురా, లాస్ట్ టైం స్టార్ట్ చేసిన నేను. అదే రా రేపు పొద్దున ఫస్ట్ అవర్ లో బండి స్టార్ట్ చేసి కార్ ఇచ్చేస్తాను అయిపోయినాక నీకు. ఒక రైడ్ నాకు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు రేపు పొద్దున స్టార్ట్ చేస్తా. రేపు పొద్దున ఫస్ట్ అవర్ లో నీ బండి అయిపోతుంది సరేనా? గరాజ్ కి తీసుకెళ్ళిపోదామా? రేపు పొద్దున గ్యారేజ్ కి వెళ్ళిపోతుంది బండి మంచిగా అయిపోతుంది. మేము టెన్షన్ గా కాలం అన్నా రేపు గ్యారేజ్ తీసుకోండి. రేపు ఫస్ట్ అవర్ ఎట్లా స్టార్ట్ సాయంత్రం మొత్తం అందరికి దావత్ ఇస్తున్నాను. చేసండి. అందరికి తినిపిస్తారు. తమాషా చేయకు, దావత్ ఎందుకు ఇస్తున్నావు? ఫైనల్ బండి తీసుకున్నావు కాబట్టి టీం మొత్తం ఇదే బండ్లో ఫోన్ ఏం చేసిరు? నీకు ఫోన్ ఏమని చేసిరు? బండి అమ్మేస్తా అంటున్నాను. మళ్ళీ దావత్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు? దావత్ గా ఇదే బండ్లో పోదామంటారు. ఇగో సాయి చెప్పు, ఏం ప్లాన్ చేసిరు చెప్పు. అమ్మేసాం అంటున్నాను. అరే ఎందుకు అమ్మేస్తావురా బే? మళ్ళీ అరే అమ్మారా, ప్రియాంక నీ మీద ఒట్టు. కాలు చేతులు పడిపోను బండి అమ్మితే. ఒట్టు మీద చచ్చిపోతా. అరే నేను చచ్చిపోతా. అంటే అమ్మేస్తారు. అరే అమ్మారా బాయ్ అంటే ఇగో గైస్, నేను చేయించుకోవాలంటే దీన్ని చేపించి అంటే దీనికి ఇప్పటికే నేను దగ్గర $60,000 ఖర్చు పెట్టేసిన అనమాట. ఆగుతారా ఒక్క నిమిషం? ఇగో ఈ బండికి ఇప్పటివరకు నేను $60,000 ఖర్చు పెట్టేసిన అనమాట గైస్. ఎందుకంటే ఇది తీస్తున్నాం, నడుస్తున్నాము, నడిపినా కొంచెం పక్కన మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తున్నాం అంటే. ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం ఫ్రీగా కూడా నడుస్తలేదు. ఇది మనం ఎప్పుడైతే బ్రేక్ కొడతామో బ్రేకులు మొత్తం పట్టేసుకుంటున్నాయి, ముంగడు పోతలేదు బండి. ట్రైన్ రా ఇది స్పీడ్ పోతే పట్టేస్తుంది. చేంజ్ అయితే లేదు. మూడు కూడా చేంజ్ అవుతుంది. మోడ్ చేంజ్ కాదు, నీ మూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని. మూడు కాదు, ఇదే మూడు. మోడా మాట ఏమో బండి అమ్ముడు గుమ్ముడు పెట్టకు. సరేరా మంచిగా ఉంది, నడుపుకుందాం. సరే దాన్ని బ్రేక్ అది మంచిగా రెడీ చేయించి ప్రియాంక పెళ్లి గిఫ్ట్ ఇద్దాం రా ప్రియాంకకి. ఏడు రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే. పెళ్ళాన్ని చెప్పు లేకపోతే నేను రేపు పెళ్లి చేసుకుంటా. రేపు ఇచ్చాయి కదా ఇచ్చుకుంటాను. ప్రియాంక పెళ్లికి ఇదే కార్ ని మొత్తం డెకరేట్ చేసి So guys, రేపు పెళ్లి చేసుకుంటున్నా గైస్ నేను. పెళ్లి కొడుకు ఎంత ఉన్నాడో కావాలంటే చూసుకోండి. నాకు పైన పని ఉంది. సరే నువ్వు ఓరా బాయ్, నేను చేసేది పెడతా. రేపు పొద్దున వచ్చేసి ఫస్ట్ అవర్ లో. గైస్ నిజం చెప్తున్నా మీకు, ఇక్కడ రండి చూపిస్తారు ప్రాబ్లమ్స్ ఏంటో. మొన్న లాస్ట్ టైం నేనే చెప్పిన, ఇది లేకుండే కూడా ఇంకా చెప్పినా అన్నా నేనే చెప్పి మొత్తం ఇగో ట్రై చేసిన నేను స్టార్ట్ చేయడానికి. చూపించిరా అది? చూపిస్తున్నా, ఎలుకలు కొట్టిస్తున్నావు. నీకు నువ్వు మదాక్ అనుకుంటారా బాయ్, నేనేం పట్టించుకోవాలి. నీకు అర్థం కాలే వైరింగ్. ఎప్పుడైనా చెప్పినా అలా మార్చేసి నేను బూస్టర్ గీస్తారు ఇవన్నీ నేనే చెప్పినా guys. నేనే ఇగో wiring, gearing అంతా join చేసిన. ఎప్పుడైనా ఇప్పినావంటారా మొత్తం నేనే చేసి తీసుకొచ్చిన. ఆల్ట్రేషన్ చేసి బండి ఇగో నా మాట మొత్తం ఏనో, ఇది అమ్మినావు అనుకో నీకు ఏం రావు. దీనికి నాకు తెలిసి దీన్ని స్లాబ్ లోనే అమ్మాలి. ఏం రా, నా పెళ్లికి Best. ఎట్లా గిఫ్ట్ వస్తుంది ఇది. ఇగో రా బై, నీకు అంత అమ్మాయాలని ఉందనుకో మైండ్ లా, ఈ బండి మొత్తం కండిషన్ ఉంది. ఇంజన్ 60,000 తిరిగింది. ఎక్కువ కూడా తిరగలేదు. ఎవరికైనా కావాలంటే ఇంజన్ ఇచ్చేసి, ఇట్లా సామాన్లు ఇచ్చేసి ఎవరికైనా కావాలంటే ఇది నువ్వు తీసుకొని మొత్తం అమ్మేసి ఎందుకు నాకు గిఫ్ట్ ఇస్తాను కదా, రేపే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి. దావతిస్తా ఇవ్వతిస్తా అని అంటున్నాడు. మరి నా పెళ్లికి దావత్ అర్థం కాదు ప్రియాంక. చూసుకుంటా. బండి తీసుకొని మస్తు మంది రెడీ ఉంటారు. మస్తు మందికి అవసరం ఉంటుంది. చూద్దాం చూపిస్తాను చెప్పేసి మళ్ళీ ఇగో మనదైతే ఇగో మర్సిడీస్ ఉందన్నమాట. పక్కా చెప్పేస్తున్నా అన్ని నేను. చెప్పేసారా భయ్, సిద్ధంగా ఉంటావు చేపిస్తాంతో. ఇంకా చేపించి అంతా ఏడే నడిపిస్తుంది. ఏ వద్దు, నేను మరాకన్నా అమ్మేస్తా అంటే ఏమంటారో అని చూసినా కానీ అమ్మాయి అంటారు. అంటే మీరు బండి అమ్మేస్తారు అరే. కాయసీలు పెద్ద దొంగలు ఉన్నారు చూడు. ఇగో ఈ బండి మంచి కండిషన్ ఏం చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు దీనికి. దీనికి మొత్తం టైల్ లైట్స్ మంచిగా ఉన్నాయి, మొత్తం బాడీ మంచిగా ఉంది, టైర్లు మంచిగా ఉన్నాయి. అది ఎలుకలు వైరింగ్ కొరికేసి బండి స్టార్ట్ ఎక్కలేదు. దాని గురించి బండి అమ్మేస్తాను. ఇదే కదా గుద్దినా నేను. అరే ఉట్టిలో వైరింగ్ ప్రాబ్లం ఉంది, మొత్తం అంటే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇది వైరింగ్ ప్రాబ్లమ్ ఉండే కానీ అప్పుడప్పుడు ఓకే. బెన్నీ మెమరీస్ ఉన్నాయి బెన్నీ. అమ్ముడు గిమ్ముడు అంటే నేను రాని చెప్తున్నా. ఇవన్నీ ఏడిపియద్దు ఇలాంటివి.
పెట్టబుద్ధి కాకపోతే నాకు ఇచ్చేయి, నేనే పెళ్లి చేసుకుంటా. ఎట్లుంటది guys, మంచిగా ఒక బియ్యండి బ్లో, ఒక మర్సిడీస్, ఒక క్రూజ్, అన్ని ఇట్లా పక్క పక్కన వేసి లేదు పార్కింగ్ ఉంటే అన్ని పక్క పక్కన పార్క్ చేస్తుంది. స్టార్ట్ చేసి నువ్వు మాట్లాడకు, నిన్ను ఎవరు ఏమంటాను అరే మీరు అన్న మనం బుధమాలు కొట్లాడుకొని వస్తాం. మీరు నా ఇద్దరు తీసుకున్నారు. నేను బండి అమ్మినా అంటే ప్రియాంక మీద ఉంటుంది ఇప్పుడే. కాలు చేతులు పడిపోతాను. నా మీద ప్రేమ ఉందా లేదా అన్న? అనే అమ్మ అన్న ఇంకో మాట అన్న, నేను క్లియర్ గా చెప్తున్నా. బండి స్టార్ట్ చేసి ఇస్తా అని చెప్పిన సరే క్లియర్ గా ఒక మాట చెప్తా, నేను కూడా విను. షోగా నేను తిండి పోతుంది కాదు కదా, ఫంక్షన్ లో నాకు ఇష్టం వచ్చినట్టు అందరు సర్వ్ చేస్తారు, నాకు బాగా అనిపిస్తలే. నీకు సరిపోదని ఇంకే ఇస్తారు. అవును మళ్ళీ అట్లనే మీరు అట్లా చెప్పకండి. ఇప్పటికే ప్లేట్లు కూర కవర్లు వేసి మీకు ఇదనే వేసేయాలంటే కవర్ లా సరిపోతుంది నీకు అని చెప్పి ఉన్న మాటలే అన్నారు కదా, ఎందుకు తిండి పోతా అట్లుంటది కదా. అరే అమ్మ లప్పాడు ఇష్ట తాకి తాకి బక్క అయిపోతున్నా నేను. పక్క కావాలా, మేమైతున్నాం పక్క, ఇక నువ్వు కూడా కావాలి. అడుగుమని చేస్తుంటే బక్క. అరే నువ్వు ఆమెతో ఎందుకు కొట్లాడతారా ఆమె నోరు కొట్లాడతలే, నాతో కొట్లాడితే నువ్వు చెప్పు, నోరుతో నువ్వు చెప్తాను. ఆయనతో మాట్లాడుతున్నావు. మీరు ఏమైనా వేసుకోరు మన రోజు రాకడతా వదిలే మంచి చేసి కానీ అంతేకాదు అందరికీ సరే రాబాయ్ ఓర్ రాబాయ్ మీరైతే ఓరి రేపు చేసి ఇచ్చేస్తాను నీకు. సరే గాయస్ రేపు పొద్దున 10:30 11 o'clock లో బండి అరే నువ్వు జల్దీ వచ్చి ప్రియాంక నువ్వు బండికి అడిగేసి ఏం చేస్తా? మా బండికి అడిగేసి తీసుకొని గ్యారేజ్ లో పెట్టి బండి మొత్తం మన దగ్గర ఉంటాయి కదా బండి. నీకే అన్నాడుగా ఇంకెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. అడుగుతాను. రేపు పొద్దున తీసుకొని వచ్చేస్తాం అలా గ్యారేజ్. సరే మన అమ్ముడికి లేదు గాయస్ పాప మాట ఫీల్ అవుతుండు.